హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా 29:11 వచనములో చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. హల్లెలూయా. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు. దేవుని ఉద్దేశ్యములు మన ఉద్దేశ్యములు వంటివి కావు. దేవుని ఉద్దేశ్యములు మేలుకరమైనవి. దేవుని ఉద్దేశ్యములు ఆశీర్వాదకరమైనవి. దేవుని ఉద్దేశ్యములు మీకును మీ కుటుంబానికి రాబో కాలమందు మీ మీద నిలిచి ఉండినట్లుగా ఆయన ఉద్దేశ్యములను కలిగి ఉన్నారు. రాబో కాలమందు ఈ కాలమందే మన ఆలోచన చేస్తూ ఉంటాం, ఇంతవరకే అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశ్యములు ఈ కాలం వరకు మాత్రమే కాదు, రాబో కాలంలో కూడా దేవుని ఉద్దేశ్యం మనకు సమాధానకరమైనవి, అవి మేలుకరమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి, కానీ ఏ మాత్రము హానికరమైనవి కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి దేవుడు. ఆయన హాని చేసే దేవుడు కాదు. ఆయన చేసిన ప్రతి ఉద్దేశం మనకు సమాధానకరమైనవి, మనకు మేలుకరమైనవి, మనకు నిరీక్షణ కలిగించేవే కానీ హాని కలిగించినవి ఏమాత్రములో కావు. దేవుని తలంపులు చాలా గొప్పవి. దేవునికి అప్పగించుకోవాలి, దేవుని తలంపులకు అప్పగించుకోవాలి, దేవుని ఉద్దేశములకు మనం అప్పగించుకోవాలి. ఎవరైతే దేవుని ఉద్దేశములకు అప్పగించుకుంటారో దేవుడు మేలు చేస్తాడు అని నమ్మి దేవుణ్ణి వెంబడిస్తారు, దేవుని వాక్యమును గైకొంటారు, వారి జీవితంలో దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులు ఖచ్చితముగా జరుగుతాయి. మన కోసం దేవుడు ముందుగానే ఉద్దేశములను కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మిన వారు ధన్యులు. ప్రభు ఈ వాక్యము మీ జీవితంలో దీవించునుగాక. ఆమేన్.